పుట్టవలసిన అవసరం లేదు కనుక. అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము. ఆ అమృతము నోటితో తాగుతారు, దానికి అధికారము సిద్ధిస్తే. కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు. కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే. దేని చేత యోగ్యత? సుధీహి భోక్త, మంచి బుద్ధి కలిగిన వాడైతే, అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే, మనస్సు మంచిదయ్యుంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాలిన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే, అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అర్హుడు. కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది? భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది, భగవద్గీత వింటే కూతురికి పెళ్ళి అవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు. భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది. ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యుడు కోరవలసినది వేరొకటి ఉండదు. కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు. అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక 3 మాత్రమే ఉన్నాయి. అందుకే గంగా, గీత, గాయత్రి, గోవింద, ఈ 4 చతుర్గకార సంయుక్త